పెట్టేసి ఈ గోనె సంచులు లాంటివి ఉంటాయి చూడండి, మనకి క్యారీ జూట్ బ్యాగ్స్ అవి పెట్టుకుని వెళ్తుంటే పోలీసులు చెక్ చేస్తారు. ఇయే కదా ఉండేది, ఏముంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే హైదరాబాద్ తర్వాత ఇంకోటి, అట్లా వెళ్ళి అక్కడికి చివరికి కోట్ల మంది చేరారు. అప్పుడే కదా ఇన్సిడెంట్. అంటే రిస్ట్రిక్షన్ చెయ్యడం ప్రారంభించినప్పుడు అవతలలో తెగింపు ఉందంటే అది డిఫరెంట్. ఆ తెగింపు ఉందా లేదా అన్నది తేలిపోతుంది. ఇప్పుడు వైసీపీ వాడు మిగలాలా లేదా, వైసీపీ అంటే ఇక వేస్ట్ అనుకుని వెళ్ళిపోవాలా లేదా తెగించి రావాలా, తెగించి రాకుండా తెలుగుదేశం వాళ్ళతో కలిసిపోవాలా, లేకపోతే మనకెందుకులే ఈ రాజకీయం అని ఊళ్ళో పక్కకెళ్ళి కూర్చుండిపోవడం, మన వ్యాపారం మన ఇదేదో చేసుకుందామని ఇక తేల్చుకోవాల్సిన సందర్భాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అంతే. అంటే జగన్ కూడా తేల్చుకోవాలి. ఇప్పుడు జగన్ ఇంకా తేల్చుకునేది ఏముంది, జనం రావట్లేదు అనుకోండి, రాజకీయాలు మానేసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవడమే. పర్యటనకు సంబంధించి జనం రాకుండా అయితే ఉండరు. ఇంకా ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలా రూల్స్ ఉంటాయి, వైసీపీ నాయకులను వైసీపీ అభిమానుల కార్యకర్తలు ఇలాగ ఏదో రకంగా ఇబ్బంది పెడతారు అని తెలిసినప్పుడు జగన్ పర్యటనకు వెళ్ళాలా, ఆగిపోవాలా, అయినా పర్లేదు వచ్చేవాళ్ళు వస్తారని చెప్పి తెగించి వెళ్ళాలా. నేను తెలివైనోడైతే ఇప్పుడు అక్కడ ఆపుతున్నారు, నడుచుకుంటూ బయలుదేరు, అది నడుచుకుంటూ బయలుదేరు అంతే సింపుల్. ఇక్కడి నుంచి అప్పుడు